ఇంటి రుచుల ఛానల్కి స్వాగతం. బిగినర్స్కి మీకేనండో ఈ మటన్ బిర్యానీ ఫెయిల్ అవ్వకుండా పక్కా కొలతలతో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం మటన్ లేతది తెచ్చుకోవాలి. ఇలా లేతగా ఈ కలర్లో ఉండాలి. వాష్ చేసి పక్కన పెట్టుకొని 1 స్పూన్ పసుపు, 2 or 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీరా పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ బౌల్ పెరుగు వేసుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ముక్కలకి బాగా పట్టేటట్టు మసాజ్ చేసుకోండి. ఒక 5 minutes వరకు మసాజ్ చేయండి. తర్వాత హాఫ్ లెమన్ అండ్ పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా ఇంకో 2 minutes వరకు కలిపేసి మ్యారినేట్ చేసిన తర్వాత తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 2-3 hours పెట్టండి. ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెడితే అంత బాగా మ్యారినేట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది, ముక్కలు బాగా ఉడుకుతాయి. మీరు చేసుకుని 1 hour ముందు తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చినాక ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో మ్యారినేట్ చేసిందంతా వేసేయండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ చాలు, ఎందుకంటే మటన్లో ఉన్న వాటరే బయటకు వచ్చి అవే సరిపోతాయి, ఎక్కువ వేయకండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 or 6 విజిల్స్ చాలు, అంతకంటే ఎక్కువ పెట్టద్దండి. లేత మటన్ కాబట్టి 5 or 6 విజిల్స్ చాలు. తర్వాత మనం కుక్ చేసే దాంట్లో ఉడికిపోయి సాఫ్ట్గా వచ్చేస్తాయి పీసెస్ కూడా. తర్వాత మనం చూడండి పీసెస్ కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ముక్కలు మాత్రం సపరేట్ చేసుకుందాం, ఎందుకంటే ఆ వాటర్ మనకి యూజ్ అవుతాయి. ఆ వాటర్ పడేయకుండా పక్కన పెట్టుకోండి. తర్వాత గిన్నె పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు చెక్క, లవంగ, నల్ల యాలకులు, రాతి పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి ఇవన్నీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసాను. ఆ వీడియో నా దగ్గర మిస్ అయింది, ఐఎమ్ సో సారీ. తర్వాత ఈ గ్లాస్తో నేను 2 glasses ఆఫ్ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. ఇవి కడిగి పక్కన పెట్టుకోండి. బాస్మతి అయితే 1 hour నానాలి, చిట్టి ముత్యాలు నానని అవసరం లేదు. ఇవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ నాకు 2 glasses వచ్చాయి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. తర్వాత మనం మటన్ ఉడకబెట్టాం కదా, అది కూడా వేసేసి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే చూసి సాల్ట్ వేసుకోండి, టేస్ట్ చూసి. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసుకోండి. ఆ వాటర్ బాగా తెల్లేటప్పుడు మనం చిట్టి ముత్యాల రైస్ 2 times కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్ వేసేసి ఇట్లా దగ్గర పడేటప్పుడు, వాటర్ తక్కువ అయ్యేటప్పుడు ఇంకోసారి కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టేసి వదిలేయండి. తర్వాత మూత తీసి ఇంకోసారి కలిపేసి పైన 1 స్పూన్ బర్రె నెయ్యి మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత మీరు యూజ్ చేయండి ఏదన్నా దోశ ప్యాన్ ఉంటే అది వేడి చేసుకోండి. మనం రైస్ పెట్టాం కదా, ఆ గిన్నె ఈ పెనం మీద పెట్టేసి దమ్ పెట్టేయండి ఒక 10 minutes. 10 minutes తర్వాత వెంటనే ఓపెన్ చేసి చూడకండి, ఒక 20 minutes వదిలేయండి. తర్వాత చూడండి, కొత్తిమీర చల్లుకోండి. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎంత సింపుల్ మటన్ బిర్యానీ చేయడం. దీంట్లో నేను గోంగూర పుల్లగూర చేసుకున్నాను. ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, రెసిపీ షేర్ చేస్తాను. ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, టేస్ట్ అయితే సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మీకు ఇంటి రుచుల ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.